హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ పికిల్ చేసిన రోజు అండి. చికెన్ పికిల్ సో యమ్మీ ఉంటుంది అండ్ ప్రాన్స్ కృతికాకి ఇష్టం, అందుకని చేస్తుంటాను. ప్రాన్స్ ఫ్రై అనమాట. మేము అంతలా తినము, కృతికాకి చాలా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి బయట స్టోర్లో కొనుక్కొచ్చాము, అందుకే ఆ బ్లాక్ స్ట్రింగ్ తీయాల్సి వస్తుంది. జనరల్గా అయితే ఆన్లైన్ చేస్తే క్లీన్డ్ ఇస్తాడు మనకి, ఆ స్ట్రింగ్ తీసే పని ఉండదు. ఫస్ట్ సాల్ట్ అండ్ పసుపు వేసి కలిపి పెట్టేసేయాలి పక్కన. మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టమో అండ్ చికెన్ లవర్స్ ఒక లైక్ చేసేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి మనం స్టవ్లో వేసినప్పుడు వాటర్ అంతా ఊరిపోయి గట్టిగా అయిపోతుంది. ఇది బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నానండి. అండ్ పీసెస్ 1 inch పీసెస్ కట్ చేసుకొని దాంట్లో కూడా పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నట్టు కలిపేసి పక్కన పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి వాష్డ్ చికెన్, ముందే వాష్ చేసి పెట్టిందనమాట. రెండు బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని డ్రై మసాలా రెడీ చేసుకోవాలి. చికెన్ పచ్చడికి ధనియాలు ఒక 5 లవంగాస్, 5 ఇలాచీస్, కొంచెం దాల్చిన చెక్క, రెడీ గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అందుకే గరం మసాలా ఉన్నా కూడా రెడీగా ఫ్రై చేస్తున్నాను. బాగా ధనియాలు మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు అండి, ఎక్కువ వేసుకోవద్దు, చేదొస్తుంది. అన్ని మసాలాలు, హోల్ మసాలాలు వేసుకొని మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి, మాడనియొద్దు. పక్కన ఒక ప్లేట్లోకి తీసి పక్కన చల్లారడానికి పెట్టుకోవాలన్నమాట. అదే కడాయిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కానీ ప్రాన్స్ ఏదైనా వేసుకోవచ్చు, మనం చేసుకునే కర్రీని బట్టి. నేనైతే దీంట్లో చికెన్ వేసాను. ఆ మసాలా అంతా పక్కన పెట్టేసి అదే గిన్నెలో చికెన్ వేసి ఆయిల్ ఏం వేయకుండా ఓన్లీ మనం వేసిన సాల్ట్, ఉప్పుతోని దాన్ని బాగా ఫ్రై, అంటే ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి అది ఇంకిపోయే వరకు కలపాలండి, మాడనియొద్దు. అండ్ ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ప్రాన్స్ మ్యారినేట్ చేశాం కదా, అది కూడా వేసేసాను. ప్రాన్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు బాగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, మాడనియొద్దు. మాడితే కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుండదు. రెండు వాటర్ ఎగిరిపోయే వరకు అంతలోపల మనం ఈ మసాలా అంతా రెడీ చేసుకొని మసాలాని మొత్తం మంచి ఫైన్ పౌడర్ మెత్తగా చేసుకోవాలండి. అంతలోపల ఇదంతా వాటర్ ఇంకిపోతుంటుంది, మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. రెండు వాటర్ చూడండి, వాటర్ ఎంత రిలీజ్ అయిపోయి మొత్తం డ్రై అయిపోయినాయి. ప్రాన్స్ గట్టిగా అవుతాయి అనమాట, మంచిగా ఉంటాయి అవి. ఆ నీచు వాసన కూడా అంతా వెళ్ళిపోతుంది ఆ పసుపు సాల్ట్ వల్ల. ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రాన్స్ కండి, మనం చికెన్ పచ్చడిలో ఆనియన్ అదేం యూస్ చేయము. అండ్ దీంట్లో ఆనియన్ వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా మంచిగా వేగాలండి, లేదంటే ఆ స్వీట్నెస్ వస్తుంది. మంచి వేగే వరకు వేయించుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్లో ఎక్కువ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం లిమిటెడ్గా వేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు కూడా, అట్లా ఆప్షనల్. కొంచెం కలర్ కనిపించాలంటే మనం కొంచెం పసుపు వేసుకొని మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రైడ్ ప్రాన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసి మంచి కోట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఆ ఆనియన్ అంతా మంచి కోట్ అయిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి. బాగా అంటే పట్టేటట్టు కారం అదంతా మంచి నాన్ స్టిక్లో అయితే ఇది బాగా మ్యారినేట్ అవుతుంది, గిన్నెకు మాడిపోకుండా మంచి ప్రాన్స్ అంతా బాగా పట్టుకుంటాయి అన్నమాట కారంని. అండ్ ఇంకో కడాయి వచ్చేసి మనము చికెన్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆ పీసెస్లో వాటర్ అంతా పోతుంది కదా, దాంట్లో నుంచి వాటర్ అంతా పోయిన తర్వాత డ్రై అయి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముక్క గట్టి పడాలి, లేదంటే మనకు ముక్క పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నాను, మీకు చెప్పాను కదా. చికెన్ పీస్ వచ్చేసి ఇట్లా కలర్ రావాలండి అండ్ గట్టిగా కావాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది, అది బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పచ్చడిలో పీస్ మంచి గట్టిగా అవ్వాలి, వేగాలి అది. ఇంకా వేడున్న ఆయిల్లోనే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఒక పెద్ద స్పూన్ అంత వేసుకోవాలి, 1.5 స్పూన్. ఎందుకంటే దానికి గ్రేవీ అంతా ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు ఆ ఆయిల్లో వేయించాలి. వేయించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా స్మెల్ వెళ్ళిపోయినాక దాంట్లో చికెన్ పీసెస్ ఏవైతే మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నామో అది తీసి ఈ మసాలాలో వేసేయాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్లో. అండ్ దాంట్లోనే మనము కారం, ఉప్పు అండ్ మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ దాంట్లో మనము ఒక నిమ్మకాయ హాఫ్ తీసి కట్ చేసుకొని జ్యూస్ వేసుకోవాలి. అది స్టవ్
స్టవ్ ఆఫ్ చేసినాక చల్లారిన తర్వాత వేసుకోండి నిమ్మకాయ. అండ్ వేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే సూపర్ యమ్మీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ.